Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. హాయ్ హలో వెల్కమ్ టు ఐటీఎం. నా పేరు జకీర్. మనము మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడక తప్పదు, ప్రతిరోజు మాట్లాడాల్సిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి పోవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అసెంబ్లీ గేట్ తాకాలి, అసెంబ్లీ మెట్లెక్కాలి, అసెంబ్లీలోన మొత్తం అందరినీ దిగ్భ్రాంతి పరిచే విధమైన ఉపన్యాసాలు ఇవ్వాలి, అధ్యక్ష అంటూ ఆయన చాలా గంభీరంగా మాట్లాడాలి అని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. పాప ఆయన ఇంట్లో పిఠాపురంలోనూ హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా, హోటల్లో ఉన్నా కూడా ఆయన ప్రాక్టీస్ చేసుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే ఎట్లా మాట్లాడాలి, ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడతారు, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, అండ్ ఉచ్చారణ ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఇష్యూస్ మాట్లాడాలి ఏమిటి అనేది ఆయన పాపం చేసుకుంటున్నాడు. రైట్. ఆయన ఎమ్మెల్యే అవుతారా కాదా, అంటే గెలుస్తారా లేదా అన్నది పిఠాపురం ప్రజలు డిసైడ్ చేస్తారు, మనం డిసైడ్ చేసేది కాదు. పిఠాపురంలో ఆయన గెలిచినా ఓడినా అక్కడ ఉండే అవకాశం లేదన్న ఒక ప్రచారం, ఒక అభిప్రాయం ప్రజల్లో చాలా బలంగా నాటుకుపోయింది. అది పవన్ కళ్యాణ్కు ప్రమాద గంటికలుగా కూడా మనం భావించవచ్చు. సరే కాదు, నేను ఇక్కడే ఉంటాను, నేను ప్రజల కోసం ఉంటాను, నేను ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటున్నాను అంటున్నాడు. రైట్. అది నమ్మిన వాళ్ళు కావచ్చు, లేకుంటే పాపం పోయినసారి 2 చోట్ల ఓడిపోయాడు కదా, ఈసారి అయినా గెలిపిద్దామని ఏమన్నా కాపులు అనుకుంటారా, మరి మెజార్టీ కాపులు అనుకుంటారా అంటే ఆ పరిస్థితి లేదు. అక్కడ ఆల్రెడీ రౌండప్ చేసి పెట్టారు, అంటే దిగ్బంధం చేసి పెట్టారు ఆయనను. ఆల్మోస్ట్ ముట్టడిలో ఉన్నాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన పద్మవ్యూహంలో ఉన్నాడు. బయటికి రావడం అనేది పద్మవ్యూహం నుంచి సాధ్యం కాదు. అందుకే మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్తున్నాడు సభలో, నేను పద్మవ్యూహంలో చిక్కుకునే అభిమానుని కాదు, అర్జునుని అని చెప్తుంటాడు ఆయన. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏమంటే మనకు తెలియదు. ఆయన సభల్లో, ఎన్నికల ప్రచార సభల్లో ఆయన జగన్ గురించి, అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్న తీరు మనందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏమిటి అనేది కూడా మనకు అర్థం కాదు. చూడండి, ఈ వీడియో చూస్తే మనం ఆయన గురించి ఇంకొంత మనం మాట్లాడవచ్చు. ఒక్కసారి మనం ఈ వీడియో విందాం. నిన్న మాట్లాడుతూ ఉంటే సార్ మీ 4వ పెళ్ళాన్ని కాకినాడలో అవమానం జరిగింది సార్, మీ 4వ పెళ్ళాన్ని. కానీ నాకు అర్థం కాల, నేను ఎప్పుడు అన్నీ మర్చిపోయా. ఏంటి అంటే చెప్తాను నేను. సో జగన్, నువ్వు నా వ్యక్తిగత జీవితం గురించి అన్నప్పుడు నేను చాలా నియంత్రణతో ఉంటాను జగన్, గుర్తుపెట్టుకో. అలాగే వైసీపీ లీడర్లు కూడా చెప్తా ఉన్నా, నేను చాలా తెగించి మొండి మనిషిని. జగన్, నువ్వు పెళ్ళాం అన్నావు, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు నా 4వ పెళ్ళామని మాట్లాడి అందరూ మాట్లాడతారు, గుర్తుపెట్టు. జగన్ మహారాణికి చెప్పండి, నేను చాలా మంది అంటా ఉన్నాను. రైట్. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నాం. ఏంటి ఆయన చెప్పదలుచుకున్నది, ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నాడు ప్రజలకు? జగన్మోహన్ రెడ్డి గారి పైన ద్వేషం ఉంది. రైట్. ఆయన అధికారులకు రాకూడదు. ఆయన గురించి మాట్లాడవలసింది ఏమిటి, మాట్లాడుతున్నది ఏమిటి? ముఖ్యమంత్రిని ఉద్దేశించి 4వ పెళ్ళామని కామెంట్ చేయడం ఏంటి? తర్వాత వ్యక్తిగత జీవితంలోకి ఎట్లా వస్తాను, మా వ్యక్తిగతమైన మాకు స్వేచ్ఛ లేదా? అంటే స్వేచ్ఛ దేనికి? 3-4 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వడమా? సో మధ్యలో ఒక సభలో చెప్పాడు, మాకు స్వేచ్ఛ లేదా, మాకు వ్యక్తిగత జీవితం ఉండదా, అన్ని కాపురాలు ఒకేలాగా ఉంటాయా, మీ కాపురాల్లో గొడవలు లేవా, వేరే కాపురాల్లో గొడవలు లేవా, కాపురాల్లో గొడవలు వచ్చినప్పుడు దంపతులు కలిసి ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు విడిపోక తప్పదనే తనను తాను ఈ ఎక్కువ పెళ్ళిళ్ళకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఆయన చుట్టూ విమర్శలుగా దాడికి గురవుతున్నాడో దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇది మహిళల్లో ఎంత ఇంపాక్ట్ కలిగిస్తుంది, మహిళల్లో ఏ రకమైన, అంటే ఎందుకంటే మనకి భారతదేశంలో ఒక వివాహ సంస్కృతి, ఒక వ్యవస్థ ఇదంతా ఉంది. దీన్ని తనను తాను సమర్థించుకోవడానికి, అంటే మనమేమి ఆయన 3 పెళ్ళిళ్ళను చేసుకోవడాన్ని మనమేమి వ్యతిరేకించట్లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యతిరేకించలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, అరే నాయన, నువ్వు షర్టు మార్చినట్టుగా లేకుంటే కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తుంటావు, పెళ్ళాన్ని మారుస్తుంటావు అని పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేశాడు.
నువ్వు నా వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు వస్తావు, నా వ్యక్తిగత స్వేచ్ఛ నాకు లేదా అన్నాడు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. శ్రీశ్రీ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే వ్యక్తుల వ్యక్తిగత జీవితం వారి వారి సొంతం అన్నాడు ఆయన. వ్యక్తిగత జీవితం వారి వారి సొంతం. ఓకే, అయితే ఆయన ఇది అని ఇంకేమన్నాడంటే పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటామన్నాడు ఆయన. పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటామన్నాడు. పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం. ఇది శ్రీశ్రీ చెప్పిన మాట. ఓకే, అంటే మరి లక్షల పుస్తకాలు చదివానంటాడు, వేల పుస్తకాలు చదివానంటాడు. మరి ఇప్పుడు శ్రీశ్రీ చెప్పింది ఏమిటి? వ్యక్తిగతమైన జీవితాలు వ్యక్తుల సొంత ఏవైతే వాళ్ళ లైఫ్ ఉంటుందో వాళ్ళ సొంతం. కానీ పబ్లిక్లోకి ఒకసారి వస్తే ఏదని అంటామంటే దీనికి సంబంధించిన తాత్పర్యం ఏమిటంటే ప్రజా జీవితంలోకి వచ్చే వాళ్ళను ప్రజలు ఏమైనా అనడానికి ఏదైనా అనవచ్చు, వాళ్ళకి ఆ హక్కు ఉంది, ప్రజలకు ఆ స్వేచ్ఛ ఉంది అని శ్రీశ్రీ చెప్పిన మాటలోని సారాంశం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా శ్రీశ్రీ చెప్పిన దాని నుంచే ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ పొలిటీషియన్. ఆ వ్యక్తిగత జీవితం ఏమిటంటే అది ఆయన ఇంట్లో వ్యక్తిగత జీవితం అనేది. ఒకసారి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ప్రతిదీ స్కాన్ అవుతూ ఉంటుంది ప్రజల్లో. ప్రతిదీ ప్రజలు ఎక్స్రే తీస్తూ ఉంటారు. ఆయన ఏం చేస్తున్నాడు, లేకుంటే ఆయన నడవడి ఏమిటి, ఆయన వ్యక్తిగత జీవితం ఏమిటి, అట్లాగే బయట ప్రజల్లో ఎట్లా వ్యవహరిస్తుంటాడు, ప్రజలతో ఎట్లా మాట్లాడుతుంటాడు, అనేక విషయాలు ఉంటాయి అందులో. ఒకవేళ మహిళల పట్ల ఆ పర్టికులర్ రాజకీయ నాయకుడి వ్యవహార శైలి ఎట్లా ఉంది, లేకుంటే ఇంకా ఇతరత్ర అనేక అంశాలలో అవి పబ్లిక్లోకి వచ్చేస్తాయి. పబ్లిక్లోకి రావాల్సిందే, పబ్లిక్లోకి రాకుండా ఉండే అవకాశం లేదు. మరి దీన్ని మర్చిపోయి ఆయన నా వ్యక్తిగత జీవితంలోకి ఎట్లా వస్తావు, నువ్వే నాకు నాలుగో పెళ్ళాం, అది ఇదని పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా చౌకబారి వ్యాఖ్యలుగానే మనకు కనిపిస్తున్నాయి తప్ప రాజకీయంగా ఆయనకేమీ దీనివల్ల ఇటువంటి మాటల వల్ల ప్రయోజనం కలుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.